గ్రామం అండి మాది కృష్ణా జిల్లా. అంతకుముందు కృష్ణా జిల్లాలో ఉన్నప్పుడు ఏలూరు జిల్లాకు కలిపారు. మాది 150 ఎకరాలు సాగు భూమి. ఏదో మా పూర్వకాలంలో మా తాతలు పండించిన సాగు భూమి 150 ఎకరాలు ఉంటే ఆ 150 ఎకరాల మీద మాకు అప్పుడు సోమత బట్టి 69 పట్టాలు పుట్టించుకున్నామండి. 69 పట్టాల మీద పలసాయం వచ్చేది. ఆ పలసాయం ఊరు మొత్తం పంచుకునేవాళ్ళమే. ఊరు మొత్తం పంచుకుంటుంటే ఇప్పుడు ఆ పట్టాలోళ్ళు మాదే అని అగ్రకులాలు వాళ్ళని రెచ్చగొట్టి అగ్రకులాల మీద నడిపించి ఇప్పుడు ఆ ఊరి మీద వచ్చే పలసాయం మాదే అని 169 పంది మేమే పంచుకుంటాం అంటున్నారు. కన్మా వాళ్ళు అందరూ నష్టపోతున్నామని మేము ధర్నా చేస్తున్నామండి. అంతకుముందు 150 ఎకరాలు ఇచ్చారు, దాంట్లో 80 ఎకరాలు అట్టాగే ఉండిపోయింది. ఇట్టా అక్రమంగా వీళ్ళు వచ్చి ఆ 80 ఎకరాలు ఆక్రమించేసి ఉనికిలు వారే వీళ్ళు అని పట్టాలు పుట్టించుకొని ఉన్నారండి. ఆ పట్టాలు బయట ఊరోళ్ళే, అవి మా ఊరోళ్ళు కాదు. తర్వాత మేము ఆర్డీఓ దగ్గరికి వెళ్తే ఆర్డీఓ దగ్గరికి వెళ్తే సురేష్ కుమార్ ఆర్డీఓ గారు కొట్టేశారు. ఈ భూమి ఉనికిలకు చెందింది కాబట్టి అన్నారని మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. కలెక్టర్ గారి కాడ అది ఉనికిలకు సంబంధించింది 150 ఎకరాలు అన్నారు. 150 ఎకరాలు అన్న తర్వాత మళ్ళీ 150 ఎకరాల గురించి వెళ్తే మీ మీద కేసులు పెడతాం అయ్యి అని ఇప్పుడు అంటున్నారండి. ఈ కేసులు బనాయించి 150 ఎకరాలు మాకు రాకుండా 80 ఎకరాలు వాళ్ళు తినేస్తున్నారండి అగ్రకులాలు. అది మీ దృష్టికి తీసుకొస్తున్నామండి. మీరు న్యాయం చేస్తారని మేము కోరుతున్నాం. ఆ 74 ఎకరాలకి 76 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి కోసం మేము ప్రభుత్వం చుట్టూ తిరగడం జరుగుతుంది. ఎంఆర్ఓ గారు కానీ లోకల్లో ఉన్నటువంటి ఎస్ఐ గారు కానీ మాకు ఏ రకమైన సపోర్ట్గా కానీ మా పక్క కానీ మాట్లాడడం ఏమాత్రం లేదండి. వెళ్ళడం, మేము అప్లికేషన్ ఇవ్వడం, దానికి సంబంధించినటువంటి అర్జీలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు దీన్ని మేము ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలించి మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరుగుతుంది. కానీ అది మాకు ఏమాత్రం జరగట్లేదండి. ఏదన్నా జరగట్లేదని చెప్పి మేము ఒక 200 మంది 300 మంది వెళ్ళి ఎంఆర్ఓ గారిని కానీ ఎస్ఐ గారిని కానీ అడగటం జరిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే మీరు ఈ రకంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎంఆర్ఓ గారి చుట్టూ కానీ ఎస్ఐ గారి చుట్టూ కానీ గత 40 సంవత్సరాల నుంచి మా తాతలు కానీ మా నాన్నలు కానీ ఇప్పుడు మేము కానీ తిరగడం జరుగుతుందండి. మాకు ఎటువంటి న్యాయం అనేది జరగట్లేదు. ఆ 150 ఎకరాల భూమి మాది కాబట్టి దయచేసి దానికి సంబంధించిన ఎవిడెన్సు, దానికి సంబంధించి పేపర్లో ప్రతిదీ మా దగ్గర ఉంది, మేము మీకు చూపించడం జరుగుతుంది. సో మా యందు దయించి మీరు ఆ 150 ఎకరాల భూమిని పెత్తందారు చేతిలో లేకుండా మా ఉనికిలి గ్రామానికి చెందేటట్టుగా ఇవ్వాలని మేము కోరుకుంటూ మేము తెలియజేస్తున్నాం. మా సమస్యని ఈ గ్రామం దాటి ఎంతోమంది ఎన్నో ఏళ్ళ నుంచి పోరాటాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళందరినీ ఇక్కడున్న నాయకులు, లోకల్లో ఉన్న స్థానికంగా ఉన్న నాయకులందరూ వాళ్ళని కొనేసి ఆ పోరాటాలని అణచగొడుతున్నారు. ఎవరైనా మంచిగా పోరాటం చేయడానికి ముందుకెళ్తుంటే వాళ్ళ మీద ఏదైనా నిందలేసి వాళ్ళు పోరాటం చేయకుండా అనగదొక్కుతున్నారు. అలానే నిందలేస్తే అనగదొక్కుతారని అనుకుంటున్నారు. కానీ మేమందరం ఇప్పుడు వరకు కష్టపడే వాళ్ళందరూ అటువంటి వాళ్ళం అయితే కాదు. ముందుకు వెళ్తూనే ఉన్నాం. కానీ ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంతమంది ఇబ్బంది పెట్టినా, పోలీసు వారు కానీ అధికారులు కానీ ఇబ్బంది పెట్టినా మేమైతే ముందుకు వెళ్తూనే ఉన్నాం. అలాంటి స్థితి మళ్ళీ అంటే తరాలు పడతారో లేదో తెలీదు. ఇప్పుడైనా న్యాయం జరగాలి. మా సమస్య ప్రభుత్వం దాకా చేరాలి. ఒక గొప్ప అంటే పబ్లిసిటీ లాంటి జరగాలి. అంటే మాదేదో సినిమా ఫంక్షన్ అటువంటిది అయితే కాదు. మా గ్రామం వేడుకునే ప్రజలందరూ కలిసి వేడుకునేది ఏంటంటే ఈ సమస్యని మా పక్క ఊరు దాటగా వెళ్ళట్లేదు, ప్రభుత్వాలు చేరట్లేదు, మన న్యాయం జరగట్లేదని పరీక్షించుకుని అందరూ అడుగుతున్నారు. కానీ మేము చేసే పోరాటం చేస్తానే ఉన్నాం. రాత్రి మొన్న జరిగిన పెద్ద గొడవ చేసుకున్న ఊర్లో అయితే అది కూడా పక్క ఊరు దాటి ఎవరు అడగలేదు. అలాంటి సమస్యను మేము ఎదుర్కొంటున్నాం. మీ ద్వారా అయినా మా సమస్యని రాష్ట్రం మొత్తానికి తెలిసి ఆ సమస్యకి ఒక కొలుక్కొచ్చి మేము గ్రామంలో ఉన్న 400 కుటుంబాలు అందరూ పంచుకుని అదే సంపద నుంచి, అదే 150 ఎకరాల నుంచి వచ్చే సంపదని 400 మంది పంచుకుని ప్రశాంతంగా జీవనం సాగించాలండి. మా ఎవరికి పొలాలు కానీ ఆస్తులు కానీ ఎవరికి లేవు. జీవనోపాధి కింద ఆ 150 ఎకరాలే ఉంది. ఆ 150 ఎకరాలనే మేము తిని అంటే సాగు చేసుకుని, అంటే మేము చేయలేము, స్తోమత లేదు, వేరే అతనికి వ్యక్తికి ఇచ్చాం, సాగు చేస్తున్నాడు. ఆ వచ్చే ఫలసాయాన్ని మా గ్రామానికే ఇవ్వాలి. ఎవరైతే మా గ్రామస్తులని చెప్పుకుని ఆ ఫలసాయాన్ని దోచుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వకుండా మొత్తాన్ని గ్రామానికి ఇస్తే ప్రశాంత వాతావరణం నెలకొంటుందని, మీ ద్వారా మాకు న్యాయం జరిగిద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఖచ్చితంగా ఈ సమస్యని పైదాకా తీసుకెళ్తారని మేమందరం, అంటే పెద్దలో చిన్నలో మాకు తెలియదు కానీ కాళ్ళు మొక్కలేము. కానీ మేమందరం చేతులెత్తి నమస్కారం పెడుతున్నాం. ఈ సమస్యని పెద్దగా ఇష్యూ చేసి అధికారులందరికీ తెలిసి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం.